విశాఖ ఉక్కు ఆందోళన హక్కు ఒక పెద్ద చరిత్రని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. 1966 అక్టోబర్లో అమృతరావు ఏఐసీసీ సభ్యుడు ఢిల్లీ వరకు వెళ్లి నిరాహార దీక్ష చేశారు. బ్రహ్మానందరెడ్డి స్టీల్ ప్లాంట్కు సానుకూలంగా నిర్ణయం ఇచ్చారు. సోనియా గాంధీ పార్లమెంట్లో ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. స్టీల్ ప్లాంట్ అనేది కాంగ్రెస్ కృషి. 14,000 కోట్ల రూపాయలతో ప్రారంభించిన స్టీల్ ప్లాంట్ ప్రజలకు ఉపాధి కల్పించిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు స్టీల్ ప్లాంట్ హక్కు అనేది ఒక చరిత్ర. స్టీల్ ప్లాంట్ కోసం వెంకయ్యనాయుడు కూడా మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటూ వచ్చింది. ఆనాటి 14,000 కోట్ల సంపద ఇవాళ 2.5 లక్షల కోట్లుగా ఉందని జగ్గారెడ్డి చెప్పారు. ఏపీ ప్రజలు ఏం మైకంలో ఉన్నారు? జగన్, పవన్, చంద్రబాబు ముగ్గురు హీరోల యాక్టింగ్ ఎందుకు గమనించడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. నేనేమీ ఆంధ్ర ప్రజలను తక్కువ అంచనా వేయడం లేదు. కులాల మీద రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ నాయకులు విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అని మర్చిపోయారా? ఎందుకు ఈ ముగ్గురు నాయకులను ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. ఏపీలో కాంగ్రెస్ ఉండదని తెలిసి కూడా మాట ఇచ్చినందుకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత స్టీల్ ప్లాంట్పై మొదటి సంతకం చేస్తారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారు అటు కూర్చున్నారు. మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ కౌగిలింతలు, ఆ ప్రేమలు అవన్నీ టీవీలలో చూసినా. మరి ఆయన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆడ ఉపన్యాసం దంచిండు. అది కూడా ఆయన ఉపన్యాసం విన్నా. మీ టీవీలలో అయితే గంట వేసి ఆ రోజున చూసిన ఆల్ ఛానల్స్ టీవీలు మారుమోగిపోయినాయి. విశాఖ కార్మికుల కోసం ఆయన ఉపన్యాసం దంచితే ఆయన ఎండగడతా అన్నాడు, పొడుస్తా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అది అయిపోయింది. మరి ఆయన కూడా డిప్యూటీ సీఎం అని. విచిత్రం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఐక్యంలో ఉన్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు? ప్రధానమంత్రి 11 ఇయర్స్ ప్రైమ్ మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి, జగన్ గారు ఒకసారి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు హీరోలు అంటే ఇది యాక్టింగా? ఇంత దారుణమైన యాక్టింగా ఇది? ఇది ఎందుకు గమనిస్తలేరు? ఇది జీవితంతో కూడుకున్న స్టీల్ ప్లాంట్.